హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనము ఈ వీడియోలో నవంబర్ 28, 2024 జరిగిన కరెంట్ అఫైర్స్లో కొన్ని ప్రముఖమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిది సబల్ 20 లాజిస్టిక్ డ్రోన్స్. సబల్ 20 లాజిస్టిక్ డ్రోన్స్. ఈ సబల్ 20 లాజిస్టిక్ డ్రోన్స్ని మనం ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క కొంచెం క్లిష్టంగా ఉన్నటువంటి పర్వత శ్రేణులు, సంక్లిష్టంగా ఉన్నటువంటి పర్వత శ్రేణులు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు లడాఖ్లో ఉన్నటువంటి పర్వత శ్రేణుల పైకి, ఈ పర్వత శ్రేణుల పైకి ఈ రక్షణ అలాగే పౌర సామాగ్రిని, రక్షణ వ్యవస్థకు పౌర వ్యవస్థకు చెందిన సామాగ్రిని ఆ పర్వత శ్రేణుల పైకి అందజేయడం కోసం తయారు చేసినటువంటి డ్రోన్స్ని మనం సబల్ 20 లాజిస్టిక్ డ్రోన్స్ అని అంటాం. వీటిని ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ వారు తయారు చేశారు. ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ వారు ఈ డ్రోన్స్ని తయారు చేయడం జరిగింది. తయారు చేసి వీటిని మన భారత సైన్యానికి అప్పజెప్పారు, ఇండియన్ ఆర్మీకి అప్పజెప్పడం జరిగింది. ఇది సబల్ 20 లాజిస్టిక్ డ్రోన్స్ గురించి. నెక్స్ట్ సెకండ్ వన్ రాజ్యాంగం పై వెబ్సైట్. రెండవది రాజ్యాంగంపై వెబ్సైట్. మనకు ఈ యొక్క రాజ్యాంగం ఆమోదించబడి నవంబర్ 26వ తారీఖుకి 75 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. రాజ్యాంగాన్ని ఆమోదించబడి నవంబర్ 26కి 75 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. https constitution75.com అనేటటువంటి వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్సైట్లో ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించేటప్పుడు మనకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడింది. మొట్టమొదటగా ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పడి ఈ రాజ్యాంగ పరిషత్తు ఈ రాజ్యాంగ రచన కోసం కొన్ని కమిటీలను నియమించడం జరిగింది. సో ఇక రాజ్యాంగ పరిషత్తులో జరిగినటువంటి చర్చల యొక్క సారాంశము, అదేవిధంగా ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలను ఈ యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోలో భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం ఎక్కడ స్టార్ట్ చేశారంటే కనుక రాజ్యాంగ మ్యూజియం ఈ యొక్క హర్యానాలోని సోనిపట్లో ఉన్నటువంటి ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో యొక్క భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియంని ప్రారంభించడం జరిగింది. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి వెబ్సైటు. అందులో రాజ్యాంగ పరిషత్ యొక్క చర్చలు, తర్వాత రాజ్యాంగ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికల గురించి మనకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వ్యాపార పోర్టల్. థర్డ్ వన్ వ్యాపార పోర్టల్.
వ్యాపార పోర్టల్. ఇక భారతదేశం చెందినటువంటి భారత పారిశ్రామిక సంఘం సిఐఐ అంటారు. భారత పారిశ్రామిక సంఘం సిఐఐ వారు భారతదేశంలో ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం కోసం, వ్యాపారానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని అంటే ఒక మంచి వాతావరణాన్ని కల్పించడం, అభివృద్ధి పరచడం, ప్రోత్సాహాన్ని అందించడం, ఈ వ్యాపారాలను ఆకర్షించడం కోసం ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పోర్టల్ అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఫోర్త్ వన్, ఈ ధాకిల్ అనే పోర్టల్. ఈ ధాకిల్ అనేటువంటి పోర్టల్. ఈ యొక్క ఈ ధాకిల్ అనేటటువంటి పోర్టల్ని భారత ప్రభుత్వం 2020లోనే ప్రారంభించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ధాకిల్ పోర్టల్ అనేటటువంటిది భారతదేశం మొత్తం టోటల్గా భారతదేశం మొత్తం మీద కూడా విజయవంతముగా అప్లికబుల్ చేయబడుతుంది అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఏంటి ఈ ధాకిల్ అంటే కన్నా ఒక వినియోగదారుడు ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి కేసు లేదా ఫిర్యాదుకు సంబంధించినటువంటి కార్యాచరణ ఎంతవరకు వచ్చింది అంటే ఏ స్టేజ్లో ఉంది, ఆ ఫిర్యాదుని తీసుకున్నారు, అది మూమెంట్ ఉందా, ఎక్కడ వరకు ట్రాక్ చేయడం అనమాట. అంటే ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి ఎంతవరకు జరిగింది అనేటటువంటిది ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా వినియోగదారుడు తెలుసుకోవచ్చు. తర్వాత ఫిఫ్త్ వన్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అని అంటారు. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024. ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో మన భారతదేశము ప్రీవియస్ 60వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 49వ స్థానానికి రావడం జరిగింది. 49వ స్థానానికి రావడం జరిగింది. ఇందులో మొదటి పొజిషన్లో టాప్ 3 తీసుకుంటే యుఎస్ఏ, తర్వాత సింగపూర్, తర్వాత ఫిన్లాండ్. మొదటి ప్లేస్ యుఎస్ఏ, సెకండ్ ప్లేస్ సింగపూర్, థర్డ్ ప్లేస్ ఫిన్లాండ్ ఉన్నాయి. ఏంటి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అని అంటే మనకు ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించి, అదే గవర్నెన్స్కి సంబంధించి, ప్రజలు అదేవిధంగా ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉంది, ప్రజల మీద ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి 4 అంశాల ఆధారంగా ఈ యొక్క నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో భారత్ 49వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఈ యొక్క తక్కువ మధ్య ఆదాయం వచ్చేటటువంటి ఆర్థిక స్థితి లేదా ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాలలో, తక్కువ మధ్య ఆదాయం వచ్చేటటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలలో వియత్నాం తర్వాత 2వ ప్లేస్లో ఉంది భారతదేశం. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ యొక్క ప్రచురణలు కావచ్చు అండ్ ఒక ప్రతిభా సాంద్రత వంటి విషయాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇవి మనకు ఇండెక్స్లకు సంబంధించినటువంటిది. తర్వాత ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి పర్యావరణ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి పర్యావరణ అసెంబ్లీ ఐఎన్ఈఏ అంటే ఇన్నోవేషన్ అండ్ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అంటారు.
ఇన్నోవేషన్ అండ్ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ. ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి 5వ పర్యావరణ అసెంబ్లీ, 5వ పర్యావరణ అసెంబ్లీలో భారత్ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేంటంటే ఒక ప్లాస్టిక్ కాలుష్యం సంబంధించి అంతర్జాతీయంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలి. ఈ ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించి అంతర్జాతీయంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలి. అంటే ఆ కూటమి ఏంటంటే కానీ ఒక ప్రత్యేక నిధి, ఆ కూటమి ద్వారా ఒక ప్రత్యేక నిధి అని చెప్పొచ్చు. ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించి ప్రత్యేక నిధి. ఈ ప్రత్యేక నిధి ఎందుకంటే ఇప్పుడు మనకు అభివృద్ధి చెందినటువంటి దేశాలు చేసేటటువంటి ఒక కాలుష్యం వలన పేద దేశాలకు ఇబ్బంది జరుగుతుంది, వాటి మనుగడనే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. సో కాబట్టి అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఈ పేద దేశాలకి సహాయాన్ని అందించడం కోసం ఈ ప్లాస్టిక్ కాలుష్య ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మనకు పర్యావరణం సంబంధించి మనకు తెలుసు, కాప్ సదస్సు అంటాం, వాతావరణ సదస్సు. అంటే పర్యావరణము ఒక కర్బన ఉద్గారాల వల్ల వాయు కాలుష్యం జరుగుతుంది. అదేవిధంగా రసాయనాల వల్ల, ఎరువులు రసాయన వలన భూ కాలుష్యం, సాయిల్ పొల్యూట్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కూడా ఈ యొక్క సముద్రాలు కావచ్చు, నదులు కావచ్చు, అంటే వాటర్ పొల్యూషన్, అదేవిధంగా భూ కాలుష్యం వంటివి ఎక్కువగా జరుగుతుంది. వాటిని నియంత్రించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి అని ప్రపోజల్ పెట్టింది. ఎక్కడ? ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి 5వ పర్యావరణ అసెంబ్లీలో. తర్వాత సారెక్స్ 2024, సారెక్స్ 2024, సారెక్స్ 2024 ఏంటి? సారెక్స్ 2024 అని అంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్, సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్. ఈ యొక్క భారత తీర రక్షక దళం, తీర ప్రాంతం ఉంటుంది కదా, భారత తీర రక్షక దళం వారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి 11వ ఎడిషన్ నేషనల్ మ్యారిటైమ్లో భాగంగా, 11వ ఎడిషన్ నేషనల్ మ్యారిటైమ్లో భాగంగా ఈ యొక్క సారెక్స్ అంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ 2024 మనకు ఈ యొక్క కేరళలోని కొచ్చిలో నిర్వహించబడడం జరుగుతుంది. కేరళలోని కొచ్చిలో. ఈ యొక్క సారెక్స్ యొక్క థీమ్ 2024 థీమ్ ఏంటంటే కనుక ప్రాంతీయ సహకారం ద్వారా శోధన మరియు రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం అనేటటువంటిది సారెక్స్ 2024 థీమ్. అలాగే అగ్ని వారియర్ 2024, అగ్ని వారియర్ 2024, అగ్ని వారియర్ 2024 అనేటటువంటిది భారత్ అండ్ సింగపూర్ మధ్య జరిగేటటువంటి ద్వైపాక్షిక సాయుధ దళాల విన్యాసం. ఈ విన్యాసం ఒక మహారాష్ట్రలోని డియోలాలీలో ఉన్నటువంటి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించడం జరిగింది. అగ్ని వారియర్ అనేటువంటిది భారత్ సింగపూర్ ద్వైపాక్షిక వ్యాయామం లేదా ద్వైపాక్షిక సాయుధ దళాల విన్యాసం అని చెప్పుకోవచ్చు. తర్వాత భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ని, మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ని లడాఖ్లోని లేహ్లో ప్రారంభించడం జరిగింది. తర్వాత డ్రై సీజన్
55వ ఇఫ్ఫీ IFFI ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. సో 55వ ఇఫ్ఫీ అనేటటువంటిది మనకు గోవాలో నిర్వహించారు. ఈ గోవాలో చివరి చిత్రముగా ఈ డ్రై సీజన్ని ప్రదర్శించడం జరిగింది. చివరి చిత్రముగా డ్రై సీజన్. ఈ సినిమా ఒక పర్యావరణానికి మరియు మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేసేటటువంటి కథా చిత్రమే ఈ యొక్క డ్రై సీజన్. దీనికి దర్శకత్వం వహించింది శ్రీ బోధాన్ స్వామి. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024, INEA ఇన్నోవేషన్ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితికి చెందిన 5వ పర్యావరణ అసెంబ్లీ గురించి, సారెక్స్ సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్, అగ్ని వారియర్ భారత్ అండ్ సింగపూర్ మధ్య ద్వైపాక్షిక వ్యాయామం, మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ లడాక్ లేహ్, డ్రై సీజన్ 55వ ఇఫ్ఫీలో ప్రదర్శితమైనటువంటి చివరి చిత్రం. సో నెక్స్ట్ వన్ MS స్వామినాథన్ జాతీయ అవార్డు. MS స్వామినాథన్ జాతీయ అవార్డు. ఈ MS స్వామినాథన్ జాతీయ అవార్డు మొక్కజొన్న శాస్త్రవేత్త. ఎవరు? మొక్కజొన్న శాస్త్రవేత్త అయినటువంటి బొడ్డుపల్లి మారుతి ప్రసన్న. మొక్కజొన్న శాస్త్రవేత్త అయినటువంటి బొడ్డుపల్లి మారుతి ప్రసన్నకు MS స్వామినాథన్ జాతీయ అవార్డు 2024 రావడం జరిగింది. ఇతను ఈ యొక్క వ్యవసాయ రంగంలో చేసిన కృషిగాను ఈ అవార్డును అందించారు. రెండవ అవార్డు గోల్డెన్ పికాక్ 2024. గోల్డెన్ పికాక్ 2024 అనే అవార్డును IOD ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డైరెక్టర్ వారు ఈ అవార్డును అందజేయడం జరిగింది. ఎవరికి ఈ అవార్డు వచ్చింది? గోల్డెన్ పికాక్ 2024 అవార్డు అని అంటే BVR మోహన్ రెడ్డి యొక్క సైయంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి BVR మోహన్ రెడ్డికి గోల్డెన్ పికాక్ అవార్డు ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ లీడర్షిప్ అని అంటారు. ఇది ఇతనికి యొక్క సాంకేతిక పరిశోధనల్లో, నాయకత్వ విభాగాల్లో ఇతను చేసిన కృషికి గాను ఈ అవార్డును అందజేశారు. మూడవది కల్చరల్ మెడల్యాన్. ఈ కల్చరల్ మెడల్యాన్ అనే అవార్డును సింగపూర్ ప్రభుత్వం వారు ఘన వినోదన్ రెట్నం అంటారు. ఆయన పేరు ఇది. ఘన వినోదన్ రెట్నంకి సింగపూర్ ప్రభుత్వం వారు కల్చరల్ మెడల్యాన్ అవార్డును బహుకరించారు. ఎందుకు ఈ ఘన వినోదన్ రెట్నంకి అవార్డు వచ్చిందంటే శాస్త్రీయ సంగీతములో ఇతను చేసిన విశేష కృషిగాను ఈ అవార్డు ఇతను వరించడం జరిగింది. ఈ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి శాస్త్రీయ సంగీతకారుడు ఘన వినోదన్ రెట్నం. ఆ తర్వాత IITF అవార్డులు అంటే ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అని అంటారు. IITF 2024 అవార్డ్స్. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్, భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి
గనుల శాఖ గోల్డ్ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. పంచాయతీరాజ్ శాఖకు కాంస్య పథకం వచ్చింది. ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ శాఖ యొక్క దానికి సంబంధించినటువంటి వన్ హెల్త్ పెవిలియన్కి ప్రత్యేక ప్రశంస పథకం అనేది రావడం జరిగింది. గనుల శాఖకు గోల్డ్ మెడల్, పంచాయతీరాజ్ శాఖ కాంస్య పథకం, ఆరోగ్య అండ్ కుటుంబ శాఖకు స్పెషల్ అవార్డు. OPCW హేగ్ అవార్డు. దీన్ని ఎందుకు హేగ్ అని అంటారంటే కనుక ఈ నెదర్లాండ్స్లోని హేగ్లో ఈ అవార్డును ఇస్తారు కాబట్టి దీన్ని హేగ్ అవార్డు అని అంటారు. ఈ యొక్క OPCW హేగ్ అవార్డు భారత్కు చెందినటువంటి ICC ఇండియన్ కెమికల్ కౌన్సిల్ భారత రసాయన మండలికి ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు OPCW హేగ్ అవార్డు పొందిన మొట్టమొదటి రసాయన సంస్థ కూడా ఒక భారత రసాయన మండలి. నెక్స్ట్ వన్, రోచ్డెల్ పయనీర్స్ అవార్డు. ICA ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అంటారు. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ వారు ఇచ్చే ఈ యొక్క రోచ్డెల్ పయనీర్స్ అవార్డు ఇఫ్కో MD అయిన US అవస్థి అందుకున్నారు. ఇఫ్కో MD రోచ్డెల్ పయనీర్స్ అవార్డు ICA ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ వారు ఇచ్చే ఈ అవార్డుని ఇఫ్కో MD US అవస్థి అందుకున్నారు. మనకు 2001లో వర్గీస్ కురియన్ తర్వాత ఈ అవార్డు అందుకున్నటువంటి రెండవ వ్యక్తి US అవస్థి. నెక్స్ట్ వన్, ఇనిషియేటివ్స్ ఇన్ చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఇనిషియేటివ్ ఇన్ ప్రమోటింగ్ హైడ్రోజన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 2024 ఎవడు భారతదేశానికి చెందినటువంటి గేల్ సంస్థకి, గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ గేల్ సంస్థకి ఇనిషియేటివ్ ఇన్ ప్రమోటింగ్ హైడ్రోజన్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. సో మనకి ఇక్కడ అవార్డుల గురించి చూసుకుంటే MS స్వామినాథన్ అవార్డు బొడ్డుపల్లి మారుతి ప్రసన్నకు వచ్చింది. గోల్డెన్ పికాక్ అవార్డు మనకు BVR మోహన్ రెడ్డికి. కల్చరల్ మెడల్యాన్ ఈ అవార్డు ఘనవేనోదన్ రెట్నంకి వచ్చింది. IATF ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ 2024 అవార్డుని మనం గమనించినట్లయితే గనుల శాఖకి గోల్డ్ మెడల్, పంచాయతీరాజ్ శాఖకి కాంస్య పథకం, ఆరోగ్య మరియు కుటుంబ శాఖకి వచ్చేసి స్పెషల్ అవార్డు వచ్చింది. రోచ్డెల్ పయనీర్స్ అవార్డు, ఈ రోచ్డెల్ పయనీర్స్ అవార్డు అనేటటువంటిది ఇఫ్కో MD US అవస్థికి వచ్చింది. ఇక OPCW హేగ్ అవార్డు ఇండియన్ కెమికల్ కౌన్సిల్ భారత రసాయన మండలికి. ఇవి అవార్డుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. కొంతమంది వ్యక్తుల గురించి చూద్దాం. మొదటగా జై భట్టాచార్య. కొంతమంది వ్యక్తుల గురించి చూసినట్లయితే మొదటిది జై
భట్టాచార్య. భారత సంతతికి చెందినటువంటి జే భట్టాచార్యను ఇక డొనాల్డ్ ట్రంప్, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉన్నటువంటి NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చైర్మన్గా నియమించడం జరిగింది. రెండవది మల్లికా శ్రీనివాసన్. ఇక PESB అంటారు. PESB అంటే ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక బోర్డు చైర్మన్గా మల్లికా శ్రీనివాసన్ని మరొక ఏడాది పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. 3 వినోద్ కుమార్ ఇండియన్ బ్యాంక్ MD అండ్ CEOగా కేంద్ర ప్రభుత్వం వినోద్ కుమార్ను నియమించింది. మ్యాక్స్ వెర్స్టాపెన్. ఈ మ్యాక్స్ వెర్స్టాపెన్ రెడ్ బుల్ స్టార్ అయినటువంటి మ్యాక్స్ వెర్స్టాపెన్ వరుసగా 4వసారి ఫార్ములా 1 రేస్ ఛాంపియన్గా నిలిచాడు. యూనిస్ సినర్. ఇటలీకి చెందినటువంటి స్టార్ ఆటగాడు యూనిస్ సినర్ ఏటీపీ ఫైనల్ టోర్నీ విజేతగా నిలిచాడు. సో జే భట్టాచార్య వచ్చేసి NIHకి చైర్మన్గా, మల్లికా శ్రీనివాసన్ని ఈ PESBకి చైర్మన్గా మరొక ఏడాది పొడిగించడం జరిగింది. వినోద్ కుమార్ ఇండియన్ బ్యాంక్ MD అండ్ CEOగా నియమించారు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1 రేస్ ఛాంపియన్. యూనిస్ సినర్ ATP ఫైనల్ టోర్నీ విజేత. ప్రపంచంలో అత్యంత వయసు కలిగినటువంటి వృద్ధుడు మరణించాడు. అతని పేరు జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నెస్ వుడ్. ఈ జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నెస్ వుడ్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడుగా రికార్డు సృష్టించడం జరిగింది. ఈయన వయసు మొన్న ఆగస్టు 26వ తారీఖు ఇతని వయసు 112 సంవత్సరాలు. అంటే ఇతను 1912లో జన్మించాడు. 112 సంవత్సరాలు కలిగిన అత్యంత వయసు కలిగినటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించిన ఇతను మరణించాడు. అనలక్ష, అక్కడికి వ్యక్తుల గురించి అయిపోయింది. మనకు అనలక్ష అనే MSCSని ఈ IIT కాన్పూర్ వారు అభివృద్ధి చేశారు. ఏంటి అనలక్ష MSCS అంటే? దీని పూర్తి పేరు అనలక్ష మెటామెటీరియల్ సర్ఫేస్ క్లోనింగ్ సిస్టమ్ అంటారు. అనలక్ష మెటామెటీరియల్ సర్ఫేస్ క్లోనింగ్ సిస్టమ్ అంటారు. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ యొక్క యుద్ధ ట్యాంకులు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, శత్రు రాడార్లకు దొరకకుండా లక్ష్యాన్ని ఛేదించే విధంగా చేసేటటువంటిదే ఈ యొక్క అనలక్ష MSCS. దీన్ని IIT కాన్పూర్ వారు అభివృద్ధి పరిచారు. ఇక మోడీ లాగ్ అనే బుక్ పూర్తి పేరు మోడీ లాగ్ వికసిత భారతదేశం కోసం చర్చలు. డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ రచించినటువంటి ఈ మోడీ లాగ్ అనే బుక్కును లండన్లోని నెహ్రూ సెంటర్లో ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మోడీ జరిపే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువవుతున్నటువంటి అంశాల గురించి, అదే వివిధ రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాల గురించి, అంటే
కనపరిచిన ప్రతిభను గురించి ఈ మోడీలా బుక్లో అశ్విన్ ఫెర్నాండెస్ వివరించారు దీంట్లో. సో ఫ్రెండ్స్, ఇది మనకు నవంబర్ 28లో జరిగినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, టైం అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. నెక్స్ట్ 1 డేలో మనకు డిసెంబర్ రాబోతుంది. ఖచ్చితంగా 2025 మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జాబ్ మేళా. ఇది నేను ప్రతి వీడియో చివరిలో చెప్తాను. నేను కొంచెమన్నా ఇది చూసి మనకు వస్తుంది. ఇంకా జనవరి, ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్ మొదలవుతున్నాయి. కనీసం ఒక్కరన్నా వారి యొక్క ప్రిపరేషన్ మొదలు పెడతారనేది నాకు చిన్న ఆశ. ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఇటువంటి విషయాలు ఇంకా మీకు నేను అందించాలన్నటువంటి ఒక కుతూహలం, ఉత్సాహం అనేటువంటిది నాలో కూడా వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నా వీడియోస్లో ఇప్పటి నుంచి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ గురించి, డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా సబ్జెక్ట్ పరంగా హిస్టరీ, పాలిటీ వంటి సబ్జెక్ట్ అనాలిసిస్లను కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి కానీ, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, వాటికి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే కూడా నేను మాత్రం ఖచ్చితంగా నా వీడియోలో వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. 2025లో గవర్నమెంట్ జాబ్ సాధించండి. ఆల్ ది బెస్ట్.